మీకు కనుక యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మీరు మిస్టేక్స్ మాత్రం చేయకండి. హాయ్ ఎవ్రీవన్, యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మధ్య ఫేస్ చేసే ప్రాబ్లం ఇన్ అథెంటిక్. అసలు ఇన్ అథెంటిక్ కంటెంట్ అంటే ఏమిటి? ఒకవేళ మీ ఛానల్కి ఇన్ అథెంటిక్ కంటెంట్ అని వస్తే కనుక ఈ మిస్టేక్స్ ని మాత్రం అస్సలు చేయకండి. ఒకవేళ మీరు ఈ మిస్టేక్స్ చేస్తే మీ ఛానల్ పర్మనెంట్ గా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేస్తే కనుక మీ ఛానల్ 100% మళ్ళీ మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది, ఇస్తారు మానిటైజేషన్. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ఇన్ అథెంటిక్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఇన్ అథెంటిక్ అంటే ఒరిజినల్ కాదది, అసలైనది కాని కంటెంట్ వేరే సిస్టమ్స్ ద్వారా కానీ లేదా వేరే యాప్స్ ద్వారా కానీ తయారు చేసిన ఒక కంటెంట్ అన్నమాట. అంటే ఏంటి, అందులో ఒరిజినల్ ఉండదన్నమాట. ఏమి ఒరిజినల్ కంటెంట్ ఉండకుండా వేరే వాళ్ళది కాపీ చేసేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పోస్ట్ చేసేయడం. అంటే ఏంటి, మన కష్టం ఏమీ ఉండదు, ఎదుటి వాళ్ళ కష్టాన్ని దోచుకోవడం అనే చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఏదైనా వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, సేమ్ ఇమేజెస్ తోటి సేమ్ కంటెంట్ మొత్తం అంతా సేమ్ ఉంటుంది అనమాట, యాజ్ ఇట్ ఈజ్. అసలు మనం ఏమి చేంజ్ చేయం. సో దాన్ని ఇన్అథెంటిక్ కంటెంటే అంటారు. ఇంతకు ముందు రీయూజ్డ్ అని వచ్చేది, అంటే సేమ్ సేమ్ ఉన్నది రీయూజ్డ్ అని వచ్చేది. కానీ ఇప్పుడు రీయూజ్డ్ రావట్లేదు. ఏమైంది అంటే ఇన్అథెంటిక్ కంటెంట్ అని వచ్చేస్తుంది అనమాట. అది మీరు సేమ్ ఇమేజెస్ యూజ్ చేసిన, సాంగ్ యూజ్ చేసిన, లేకపోతే సేమ్ ఉంటే కనుక. అంతెందుకు, మీదే ఒక వీడియో ఉంది, ఇప్పుడు ఆ వీడియోకి మీరు ఇమేజెస్ ని యూజ్ చేశారు లేదా ఏఐని యూజ్ చేశారు. సేమ్ అదే ఏఐ వీడియోని సేమ్ అదే ఇమేజ్ ని తీసుకొచ్చి మీరు ఇంకొక వీడియోలో యూజ్ చేశారు, అది కూడా ఇన్అథెంటిక్ కంటెంటే వస్తుంది. అసలు ఇప్పుడు ఇన్అథెంటిక్ అని వచ్చింది అనుకోండి, కొన్ని ఛానల్ మానిటైజేషన్ అవ్వడం లేదు. వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేయడం, తక్కువ కష్టపడడం, అంటే మన కష్టం ఏమీ ఉండదు, అందులో చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఏమయ్యేదంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ పెట్టి లేదా చాలా షూట్స్ చేసేవారు అనమాట. అంటే షూటింగ్ బ్యాక్గ్రౌండ్ షూట్ చేసి బ్యాక్గ్రౌండ్ వీడియో రన్ చేస్తూ మనం చెప్పేవారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఏఐ వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక రాముడు సీతది ఏమైనా పెట్టాలంటే కనుక రాముడు సీత ఇమేజ్ ఏఐలో క్రియేట్ చేసేసి యానిమేషన్ చేసేస్తున్నారు అనమాట. సో ఏమైంది, యానిమేషన్ వీడియో అయిపోయింది. అలాంటి వీడియోని పదే పదే రిపీటెడ్ గా చేయకూడదు. ఇప్పుడు ఇన్ అథెంటిక్ కంటెంట్ లో ఉండే ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్. అంటే ఏంటి అంటే మళ్ళీ ఉపయోగించిన కంటెంట్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ వీడియోలు ఉంటాయి, సో ఆ వేరే వాళ్ళ వీడియోల్ని మనం ఎడిట్ చేయకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నమాట. మీరు షార్ట్స్ కానీ రీల్స్ కానీ అప్లోడ్ చేస్తే అవి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, సేమ్ అదే వీడియోని సేమ్ మీరు ఎడిట్ చేయకుండా మళ్ళీ రీపోస్ట్ చేశారనుకో, దాన్ని కూడా యూట్యూబ్ కన్సిడర్ చేయదన్నమాట. అలా అసలు అప్లోడ్ చేయకూడదు, దాన్ని ఖచ్చితంగా ఎడిట్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు ఒకసారి ఒక మ్యూజిక్ ని ఇచ్చి ఎడిటింగ్ చేసి మంచి వీడియోని పోస్ట్ చేశారు, అది ఒక 10 లక్షల మంది చూసారు, దాన్నే సేమ్ మీరు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అప్లోడ్ చేశారనుకోండి, దాన్ని యూట్యూబ్ కన్సిడర్ చేయదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లో ఎఫర్ట్ కంటెంట్. అంటే తక్కువ కష్టపడిన వీడియోలు, స్లైడ్ షో లేదా టెక్స్ట్ పెట్టేసి వదిలేయడం. ఇప్పుడు పాపులర్ అయింది ఏంటంటే ఏఐ వాయిస్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక ఇమేజ్ ఇచ్చేయడం లేదా టెక్స్ట్ ఇచ్చేసి ఏఐ వాయిస్ పెట్టేస్తున్నారు. సో అది ఏఐ వాయిస్ పీపుల్ వాయిస్ అని చెప్పేసి ఎవరు కనిపెట్టలేకపోతున్నారు, అది కూడా కన్సిడర్ చేయడం లేదు యూట్యూబ్. ఈ విధంగా ఏఐని యూజ్ చేసి చాలా వేగంగా కంటెంట్ ని తయారు చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు మీకే స్టోరీ కావాలంటే ChatGPTలోకి వెళ్తున్నారు, ఒక స్టోరీ అడుగుతున్నారు, అది స్టోరీ వచ్చేస్తుంది, దాన్ని కాపీ చేసేసి మీకు ఏఐ టూల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అందులోకి వెళ్ళి పేస్ట్ చేసేస్తున్నారు. సో వాయిస్ వచ్చేస్తుంది, మీరు ఇక్కడ కాపీ చేశారు, అక్కడ పేస్ట్ చేశారు. అదే మీరు రియల్ గా వాయిస్ చెప్పాలంటే చాలా కష్టం. అది వాయిస్ చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే మన ఓన్ వాయిస్ మనం ప్రిపేర్ అవ్వాలి, మనం చెప్పాలి. సో దానికి ఎంత టైం పడుతుంది, ఒక హాఫ్ డే పట్టొచ్చు, గంట నుంచి 2 గంటల వరకు పట్టొచ్చు. మీరు అది ఏఐ ద్వారా చేయాలంటే జస్ట్ 5 మినిట్స్ లో రెడీ అయిపోతుంది, లేదా ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. అంటే ఏమవుతుంది, అక్కడ కష్టం తక్కువ అవుతుంది. కష్టం తక్కువ, అక్కడ మీ కష్టం ఏమీ లేదనమాట. అదే చెప్తుంది యూట్యూబ్ అని, ఏంటంటే మీ కష్టం లేదు అందులో. మీ కష్టం ఏముంది, ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా చేస్తున్నారు. మీరు రియల్ గా కనిపించడం లేదు, మీరు వాయిస్ ఇవ్వడం లేదు, ఓన్ గా ఏమీ లేదనమాట. సో దీనివల్ల ఏమైందంటే చిన్న చిన్న ఛానల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అది ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తున్నారు పాపం,
బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చి ఓన్ వాయిస్ పెట్టినా సరే ఆ ఛానల్స్ కూడా ఇన్అథెంటిక్ కంటెంట్ అనే వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక వీడియో చేశారంటే ఆ వీడియోని ఇంకా మీరు గ్యాలరీ నుంచి పర్మనెంట్ గా డిలీట్ చేసేయాలి. దాన్ని మళ్ళీ అప్లోడ్ చేద్దాము అన్న ఆలోచన కూడా మీకు ఉండకూడదు. ఇంకా దాన్ని పర్మనెంట్ గా డిలీట్ చేసేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటి? ఒకే ఫార్మాట్ లో, అంటే ఒకే ఫార్మాట్ అన్నమాట, ఒకే విధమైన వీడియోలను చాలా చాలా తయారు చేయడం. అంటే ఒకే రకమైన వీడియో ఒకే ఫార్మాట్ లో ఉండకూడదు. అవి ఒకే విధంగా రిపీట్ గా ఒకే విధంగా ఉండకూడదు అనమాట. సో ఇది ఏమవుతుంది అంటే మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ కింద వస్తుంది. ఒకే ఫార్మాట్ లో చాలా ఎక్కువ వీడియోలను తయారు చేయకూడదు అనమాట. అంటే చాలా ఎక్కువ వీడియోలను మనం క్రియేట్ చేయకూడదు. అంటే ఏంటి? అసలు క్రియేటివిటీ లేకుండా క్రియేట్ చేయడం, అందులో మీ ఎఫర్ట్ ఏం లేదనమాట. ఆ ఏఐ వీడియోలు ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఏదో మ్యూజిక్ పెట్టేస్తున్నారు. సో దానికి ఏమవుతుంది అంటే ఒక 40 lakhs 30 lakhs 60 lakhs అలా వ్యూస్ వస్తూనే ఉంటున్నాయి. అది వైరల్ అవుతుంది. అది వచ్చేసి ఏమవుతుంది అంటే ఇప్పుడు వేలల్లో ఉన్న వీడియోస్ ని అయితే యూట్యూబ్ ఏం చేయదు, లక్షల్లో ఉన్న వీడియోస్ ని చెక్ చేస్తుంది అనమాట. అది ఒరిజినలా కాదా, అందులో మీకు కష్టం ఉందా లేదా. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ కంటెంట్. ఫేక్ కంటెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు వ్యూస్ రావడం కోసం థంబ్నెయిల్లో ఒకటి, వీడియో ఒకటి. థంబ్నెయిల్లోనేమో ఏదో పెట్టేస్తారు, థంబ్నెయిల్లో చాలా వ్యూస్ రావాలని చెప్పి ఘోరంగా పెడుతూ ఉంటారు చాలా మంది అయితే. కానీ వీడియో ఓపెన్ చేసి చూస్తే అదేం ఉండదు. థంబ్నెయిల్లో ఉన్న కంటెంట్ కిను వీడియోలో ఉన్న దానికి సంబంధమే ఉండదన్నమాట. సో అలాంటి తప్పుడు థంబ్నెయిల్స్ పెడుతూ ఉంటారు చాలా మంది. ఇది కూడా యూట్యూబ్ కన్సిడర్ చేయదు. సో ఇవన్నీ కూడా ఇన్అథెంటిక్ కంటెంట్ లోకే వస్తాయన్నమాట. అసలు ఎందుకని మానిటైజేషన్ రిజెక్ట్ అవుతుంది? మానిటైజేషన్ అప్లై చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం లేదు, ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి రిజెక్ట్ చేసేస్తుంది, అంటే డిమానిటైజేషన్ చేసేస్తుంది. ఎందుకని? అసలు యూట్యూబ్ అల్గోరిథం ఏం చెప్తుందంటే అసలు మీ సొంత కంటెంట్ లో ఎంత విలువ ఉంది, అంటే మీ సొంత కంటెంట్ కి ఎంత విలువ ఉంది, మీరు మీ కంటెంట్ కి ఎంత విలువని జోడించారు అనేది యూట్యూబ్ చూస్తుంది. అంటే వీడియోస్ అనేది మీ ఓన్ వాయిస్ అయినా ఉండాలి, లేదా ఎడిటింగ్ అయినా ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ చెక్ చేస్తుంది యూట్యూబ్, కష్టాన్ని చూస్తుంది యూట్యూబ్. ఇప్పుడు ఒకళ్ళు జాబ్ చేస్తున్నారంటే అది కూడా కొంచెం కష్టమే కదండి, కష్టపడితేనే కదా మనీ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కష్టపడకుండా డబ్బులు ఎందుకు ఇస్తుంది యూట్యూబ్? ఊరికనే ఏదో ఏఐ వీడియోలు లేకపోతే ఏఐ వాయిస్ కూడా పెట్టేసి మన కష్టమేమీ లేకుండా బ్యాక్గ్రౌండ్ ఏఐ వీడియో ఏఐ వాయిస్ పెట్టేస్తే అంత తెలివి తక్కువగా యూట్యూబ్ ఎందుకు డబ్బులు ఇస్తుంది? ఇప్పుడు ఓకే నాకు మానిటైజేషన్ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు, కానీ ఫర్దర్ గా అది డిమానిటైజేషన్ అయిపోతున్నాయి. ఆ ఛానల్స్ కంటే అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మీరు కష్టపడిపోయి నాకు 1 lakh 2 lakhs సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా అని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. కానీ ఫర్దర్ గా అది 1 week కావచ్చు, 2 weeks లేకపోతే 1 month తర్వాత అయినా సరే మానిటైజేషన్ పోతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఓన్ వాయిస్ ఉండాల్సిందే, ఖచ్చితంగా మీ ఓన్ వాయిస్ ఇవ్వాల్సిందే మీ వీడియోస్ కి. అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టి వదిలేస్తానంటే కూడా ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం అయితే తీసుకోవడం లేదు. ఇప్పుడు మీ ఛానల్ కి ఇన్అథెంటిక్ కంటెంట్ అని వస్తే ఏం చేయాలో చూద్దాం. ఆల్రెడీ మీ ఛానల్ కి ఇన్అథెంటిక్ కంటెంట్ అని వచ్చింది, మానిటైజేషన్ ఆగిపోయింది, 3 months నో సాలరీ. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నిజంగా మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ చేసేయాల్సిందే, మళ్ళీ మీరు రీపోస్ట్ చేయాల్సిందే, అప్లోడ్ చేయాల్సిందే. మంచి కంటెంట్ తో ఈసారి ఈ మిస్టేక్స్ చేయకుండా చేయండి. ఏంటి? ఏఐని యూజ్ చేయకండి. ఏఐ థంబ్నెయిల్స్ కానీ, ఏఐ వీడియోస్ కానీ, ఏఐ వాయిస్ కానీ ఏమి యూజ్ చేయొద్దు. అలాగే మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారో లేదా మీరు ఓన్ గా క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అయినా సరే మీరు మళ్ళీ పోస్ట్ చేయకండి. ఒక వీడియోలో వాడినవి మళ్ళీ మళ్ళీ వాడకండి. ఆ వీడియోని అక్కడితో డిలీట్ చేసేయండి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరేం భయపడకండి, ఖచ్చితంగా ఇన్అథెంటిక్ కంటెంట్ అని వస్తే కనుక మానిటైజేషన్ మళ్ళీ అవుతుంది. అయితే మీరు 3 months టైం ఇస్తాడు కదా, ఈ 3 months లోపు మీరు 4000 గంటలు తెచ్చుకోవాలన్నమాట వాచ్ టైం వచ్చేసి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మానిటైజేషన్ కి వెళ్ళేటప్పటికి మన దగ్గర ఏ మిస్టేక్స్ ఉండకూడదు. సో ఇదైతే మీరు కనిపించండి, మీరు కనిపించి చెప్పారంటే కనుక మీ ఛానల్ కి అసలు ఏ ప్రాబ్లము ఉండదు, వెంటనే మానిటైజేషన్ అయిపోతుంది అనమాట. సో కుదిరితే మీరు ఏం చేస్తారంటే కనిపించి చెప్పండి. కనిపించడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ గా వాయిస్ అయినా ఇవ్వండి. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు స్టడీ గురించి చెప్తున్నారు అనుకోండి,
బ్యాక్గ్రౌండ్ బుక్స్ ని తీయండి, వీడియోస్ తీసి మీరు చెప్పాలనుకున్న కంటెంట్ చెప్పేసేయండి, మీ వాయిస్ ఇచ్చేయండి, ఓన్ వాయిస్. బ్యాక్గ్రౌండ్ వీడియో రన్ అవుతుంది, మీ ఓన్ వాయిస్ ఉంది, సో సేఫ్ అన్నమాట. అలా కాకుండా డెవోషనల్ అనుకోండి, బ్యాక్గ్రౌండ్ వీడియో ఇవ్వండి, మీ ఓన్ వాయిస్ ఇవ్వండి, అది కూడా సేఫ్. అలాగే ఇప్పుడు మొత్తం వీడియోస్ అన్ని డిలీట్ చేశారు కదా, సో ఇప్పుడు మీరు మీ ఓల్డ్ వీడియోలు ఏమైనా మీ గ్యాలరీలో ఉన్నాయనుకోండి, వాటిని అప్లోడ్ చేద్దాము అన్న థాట్ మీకు రానివ్వకండి. అవి కూడా అప్లోడ్ చేయొద్దు, అస్సలు ఏ మిస్టేక్ చేయకండి ఈసారి. మీకు కనుక యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే మీరు మిస్టేక్స్ మాత్రం చేయకండి. మీ దగ్గర కంటెంట్ ఉంటే మీ దగ్గరికి ఆడియన్స్ అనేది, వ్యూస్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. మీరేమి టెన్షన్ పడకండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.